హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. బాలయ్య బాబుది టీజర్ లేటెస్ట్గా అయితే వచ్చిందన్నమాట. డాకు మహారాజ్ టైటిల్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇదే టైటిల్ అయితే మనకి బాలయ్య బాబు సినిమాది అయితే వస్తుంది అని చెప్పేసి. కానీ ఆ టైటిల్ మనకు వచ్చేసి నార్మల్గా పోస్టర్ లాగా రిలీజ్ చేస్తే నిజంగానే మనకు నాగవంశీ చెప్పినట్టు అంతగా అయితే ఎక్కదన్నమాట ఆ టైటిల్. సో మనకు టీజర్ చూసిన తర్వాత ఆ టీజర్స్తో, ఆ విజువల్స్తో, ఆ మ్యూజిక్తో చూసినప్పుడే ఆ టైటిల్ అనేది మనకి డాకు మహారాజ్ అనేది యాప్ట్గా అనిపించింది, లేకపోతే కొంచెం ఆడ్గా అనిపించింది ముందు. ఇప్పుడు ఈ టీజర్ ఎలా ఉంది, దానికి సంబంధించిన రియాక్షన్ ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో మనం వచ్చేసి టీజర్ రివ్యూ చూద్దాం అనమాట. ప్రతి షార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే మీరు బాలయ్య బాబు అభిమానులు ఉంటే, నందమూరి ఫ్యామిలీ అభిమానులు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎప్పుడు మంచి కంటెంట్తోనే వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వాలని చెప్పేసి మీరందరూ ఆశీర్వాదాలు అయితే ఇవ్వండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు జై బాలయ్య అని చెప్పి స్టార్ట్ అయితే చేద్దాం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి. సో ఫస్ట్ మనకి టీజర్ స్టార్టింగ్లోనే వచ్చేసి ఎడారి కనిపిస్తుంది అండ్ గుర్రాలు కనిపిస్తాయి. గుర్రాల్లో మనకు వచ్చేసి ఒక మనిషిని అయితే లాక్కొని అయితే వెళ్తూ ఉంటారు అనమాట. సో ఈ గుర్రాలు వచ్చేసి బాలయ్య బాబు గుర్రాలే. సో మనకి టీజర్ ఎండింగ్లో కూడా చూపిస్తాడు గుర్రాల్లో ఎంట్రీ బాలయ్య బాబుది. సో ఈ గుర్రాలు వచ్చేసి బాలయ్య బాబుది. తర్వాత మనకి డైలాగ్స్ అయితే బాబీ వాయిస్ ఓవర్తో అయితే వస్తాయన్నమాట. ఈ కథ వెలుగుల్ని పంచే దేవుడిది కాదు, అలాగే చీకటిని వేలే రాక్షసులది కాదు, అలా అని ఈ రాక్షసుల్ని ఏలే రావణుడిది కాదు. మరి ఈ కథ ఎవరిది అని చెప్తే, సో మనకి రాక్షసులు విలన్స్ అయితే ఉన్నారన్నమాట. అలాగే ఈ విలన్స్కి హెడ్ వచ్చేసి బాబీ డియోల్ని అయితే చూపించారు. సో వీళ్ళది కాదు ఈ కథ ఎవరిది అంటే, కండ్రగొడ్డలి పట్టుకున్న యమధర్మరాజుది, రాజ్యం లేని రాజుది, మహారాజుది, అతనే డాకు మహారాజ్. ఈ కథ వచ్చేసి డాకు మహారాజ్ది అని అయితే చెప్పారనమాట. సో మనకి కండ్రగొడ్డలి పట్టుకొని ఉన్న యమధర్మరాజు అని అయితే చెప్పారు. రాజ్యం లేని రాజు అని చెప్పారనమాట. రాజ్యం లేని రాజు అంటే సో మనకి బ్రిటిష్ది ఏమైనా టచ్ అవుతుందేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో విజువల్స్ అన్నీ చూస్తుంటాను. అండ్ అలాగే రెండు గెటప్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. సో మనకి బాలయ్య బాబుది. సో ఒకటైతే బందిపోటు గెటప్ అయితే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బందిపోట్ల కూడా రాజ్యం అయితే లేదు. సో రాజ్యం లేకుండానే వాళ్ళైతే యుద్ధాలు అయితే చేశారనమాట. సో మనకి రాజ్యం కిరీటం లేని రాజులుగా అప్పట్లో అయితే చెప్పేవాళ్ళు బందిపోట్లని. సో బందిపోటు అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్ షేడ్లో అన్నమాట. సో ప్రజల్ని కాపాడేవాళ్ళు. సో ఇలాగైతే ఉంటారన్నమాట వాళ్ళు అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. సెకండ్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఒక షార్ట్లో ఫైట్ కానీ, మనం ఇంతకుముందు చూసిన టీజర్ కానీ చూస్తే, సో అక్కడ కూడా మనకు వచ్చేసి ఈ బ్యాక్డ్రాప్లో అయితే ఉండదు. సినిమా అయితే మనకు ప్రజెంట్ బ్యాక్డ్రాప్లో అయితే ఉండదు. సో పాస్ట్లోది అయితే ఉంటుంది. సో బ్రిటిష్ హంగామే అనుకుంటున్నా. సో మీరు ఫస్ట్ ముందు రిలీజ్ చేసిన టీజర్ కానీ చూసినట్లయితే దాంట్లో కూడా ట్రైన్ వచ్చేసి ఇప్పటిది ట్రైన్ కాదు, పాతకాలం ట్రైన్ అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి టీజర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మ్యూజిక్ తమ్మనైతే చించేశాడనమాట. సో మనకి ఓ రేంజ్లో మ్యూజిక్ అయితే ఇచ్చాడు. బాబీ కొల్లి ఏదో పెద్దగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా మంచిగా పండగకి వచ్చేసి సంక్రాంతి సింహాన్ని అయితే దించబోతున్నాడు. సో నాగవంశీ మంచి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాడు. ఇప్పటి వరకు చూడండి, బాలయ్య బాబుని చూపిస్తాము, హై విజువల్స్ ఇస్తాము, అలాగే మనకి హై వచ్చే సీన్స్ అయితే చాలా ఉంటాయి, మనకి థియేటర్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అని అయితే చెప్తున్నాడు. సో ఓవరాల్గా టీజర్ రివ్యూ ఏది ఒక మాటలో చెప్పాలంటే సూపర్ అయితే ఉంది. ఇప్పటివరకు బాలయ్య బాబుని చూడండి, లుక్లో అయితే చూశాను. అలాగే విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, డైరెక్షన్ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.